తారకాసురుని సంహారం తరువాత లోకాలు శాంతి పొందాయి అని దేవతలు అనుకున్నారు. కానీ ఆ శూన్యాన్ని భర్తీ చేస్తూ అసఖ్యాకమైన అహంకారంతో ముందుకు వచ్చారు సురపద్ముడు, సింహముఖుడు, కమలాక్షుడు. వారి గర్జనతో ఆకాశం కంపించింది. వారి దౌర్జన్యంతో యజ్ఞాలు భగ్నమయ్యాయి. వారి రక్తపాతం భూలోకాన్ని కదిలించింది. దేవతలే నిస్సహాయులయ్యారు. లోకమంతా చీకటిలో కూరుకుపోయింది. అప్పుడు ఒకే ఒక రక్షకుని కోసం ప్రతి గుండె తప్పించింది. ఆ రక్షకుడు దేవసేనాధిపతి శివపుత్రుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రీ కార్తికేయుడు. సురపద్ముడు తారకాసురుని సోదరుడు. అతడు దైత్యరాజుగా సముద్ర తీరంలో స్వర్ణమయ నగరాన్ని నిర్మించాడు. అసఖ్యాకమైన దైత్య సైన్యాన్ని కలిగి ఉన్నవాడు. తన సోదరుడి వదన తెలుసుకున్న సురపద్ముడు కోపంతో రగిలిపోయాడు. తన ఆధిక్యతను నిలుపుకునేందుకు కార్తికేయునిపై మహాయుద్ధానికి సిద్ధమయ్యాడు. కార్తికేయుడు అప్పటికే బ్రహ్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను, ధర్మరక్షణ కోసం ఆయుధాన్ని ఎత్తే యోధుడయ్యాడు. దేవతలు ఆయన్ని సేనాధిపతిగా ప్రకటించారు. తాను చేపట్టిన ఈ యుద్ధాన్ని కేవలం విజయం కోసమే కాదు, అధర్మానికి ముగింపు, సత్యానికి మంగళప్రదాయంగా భావించాడు కార్తికేయుడు. సురపద్ముడు తన సేనను 3 స్థాయిలలో పంపించాడు. మొదటిది వరుణలోకంలో యుద్ధం జరుగుతోంది. అక్కడ సురపద్ముని సేనకు నేతృత్వం వహించిన అజికముఖుడు, చంద్రాక్షుడు వంటి రాక్షసులు తీవ్రమైన దుర్వినియోగం చేశారు. కార్తికేయుడు తన వేరు నుండి అగ్నిశక్తిని వెలువరించి వారిని అణిచివేశాడు. రెండవది సింహముఖుని యుద్ధం. ఇప్పుడు సురపద్ముని సోదరుడు సింహముఖుడు అత్యంత భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు. అతని రూపం సింహాన్ని పోలి ఉన్నది. అతను బలంగా, వేగంగా, పాశవికంగా యుద్ధం చేశాడు. కార్తికేయుడు శక్తివేలు ఆయుధంతో అతని శరీరాన్ని పగలగొట్టాడు. అయితే శివతత్వాన్ని పఠించిన సింహముఖుడు చివరికి తల వంచి శరణు కోరాడు. కార్తికేయుడు దయ చూపించి అతన్ని తన వాహనంగా అంగీకరించాడు. అందుకే స్వామికి సింహవాహనం కూడా ఉంది. ఇక మూడోది సురపద్ముని ద్వంద్వం. ఇప్పుడు అత్యంత తీవ్రమైన యుద్ధ సమయం వచ్చింది. సురపద్ముడు స్వయంగా రంగంలోకి దిగాడు. అతడు మాయాజాలాలు, ఆసుర శక్తుల ద్వారా దేవతలకు భయంకరమైన గతి పట్టించాలి అనుకున్నాడు. అతను తన రూపాల్ని మారుస్తూ ఒక్కోసారి నాగరూపం, అగ్నిరూపం, వడగళ్ల వర్షం, చిరుతపులి రూపం, ఇలా అనేక మాయలతో యుద్ధం చేశాడు. కానీ కార్తికేయుడు వేరు అనే ఆధ్యాత్మిక ఆయుధంతో మాయల్ని ఛేదిస్తూ ధర్మశక్తితో ప్రతిదాన్ని నిర్వీర్యం చేశాడు. యుద్ధం చివరిలో సురపద్ముడు ఓ విరూపమైన పెద్ద మయూరి పక్షిగా మారాడు. అది అహంకారానికి సూచిక. కార్తికేయుడు దానిని బంధించి మణిపుర చక్రాన్ని తాకగా ఆ రాక్షసుడు తన గత జన్మల్ని గుర్తు చేసుకున్నాడు. అతను తన తప్పుల్ని తెలుసుకుని స్వామిని క్షమించమని వేడుకున్నాడు. కార్తికేయుడు మయూరాతో ఇలా అన్నాడు: అహంకారంతో నీవు నీలోని శివత్వాన్ని మరిచిపోయావు. కానీ ఇప్పుడు బోధన పట్ల నీకు అవగాహన కలిగింది. అందుకే నేను నిన్ను మోక్షానికి నడిపిస్తాను. నువ్వు నా వాహనంగా మారి లోకానికి మార్గదర్శకమవు అని చెప్తాడు. సురపద్ముని మహాయుద్ధం అనంతరం లోకమంతటా శాంతి నెలకొన్నది. అయితే శాంతి నిలకడగా ఉండేది కాదు. పాత దుర్మార్గులు మళ్లీ తలెత్తుతూనే ఉన్నారు. అగ్ని తేజస్సు నుండి పుట్టిన ఓ భయంకరమైన రాక్షసుడు కమలాక్షుడు తన తపస్సుతో గొప్ప బలాన్ని పొందాడు. అతడు ధర్మానికి శత్రువుగా, దేవతల పట్ల ద్వేషంతో తిరుగుబాటుగా ఎదిగాడు. దేవతలు తిరిగి కార్తికేయుణ్ణి ఆశ్రయించారు. కార్తికేయుడు తన శక్తితో ధర్మబద్ధమైన యోధునిగా యుద్ధరంగానికి ప్రవేశించాడు. కమలాక్షుడు యుద్ధరంగంలోకి ప్రవేశించిన క్షణం విశ్వం ఒక్కసారిగా మౌనమైంది. అతడు తన శరీరం నుండి అగ్ని జ్వాలల్ని విసిరాడు. ఆ జ్వాలలు నేలపైన సంచరిస్తూ వేలాది మంది సైనికులను కాల్చేశాయి. కమలాక్షుడు ఒకేసారి శతరూపాలలోకి మారిపోయాడు. ఓ చోట ఒకడు, మరో చోట ఇంకొకడు సైన్యాన్ని కలవరపరిచాడు. కాని స్వామి తన జ్ఞానంతో నిజరూపాన్ని గుర్తించి ఓం ఆగ్నేయ నమః అంటూ ఓ అగ్నినీలిపై మంత్రశక్తిని ప్రయోగించాడు. కమలాక్షుడు నేలపైన పడిపోయాడు. అతని శరీరంలోని అగ్నిదారలు దేహాన్ని వదిలి వెలుగు బిందువుల్లా కరిగిపోయాయి. ఇంతటి ఘట్టం తరువాత స్వామి తన మయూర వాహనాన్ని తిరిగి ఎక్కి తిరిగి శాంతి మార్గాన్ని అనుసరించగా
ఆకాశం అతని తేజస్సుతో ప్రకాశించింది. భూమి నవ్వింది. ధర్మం మరోసారి గెలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి.